మన ఇండియాలో షాప్ ఓనర్స్ అందరూ ఎదుర్కొనే ఒకటి పెద్ద సమస్య. షాప్ ఓనర్స్ అందరి సేల్స్ అన్ని కూడా ఒకటే విషయంపై ఆధారపడి ఉంటుంది. సో ఆ విషయం ఏంటంటే సప్లయర్ ని కనుక్కోవడం అనేది చాలా పెద్ద సమస్య. ఈ సప్లయర్ సరిగా లేకుంటే మన దగ్గర మంచి షాప్ ఉండొచ్చు, లేదంటే మనం మంచి ఏరియాలో లొకేట్ అయి ఉండొచ్చు, కస్టమర్స్ కూడా వచ్చిపోతుండొచ్చు, కానీ సేల్స్ అనేవి జరగవు. ఎందుకు జరగదంటే మనకి మంచి సప్లయర్ లేకపోవడం వల్ల సేల్స్ జరగదు. సో ఈ రోజు నేను మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ అదే యూట్యూబర్ లాగా కాదు. సో నేను ఈ ఫీల్డ్ లో 15 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ని సో నేను మీకు ఈ వీడియో రూపంలో చెప్తున్నాను. హాయ్, నా పేరు రాజేందర్ రెడ్డి. సో మేము అక్షయ్ గార్మెంట్ మెన్స్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 15 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నాము. సో మేము తయారు చేసి డైరెక్ట్ గా ఎవరైతే షాప్ వెండర్స్ ఉంటారో వాళ్ళకి మేము సప్లై చేస్తాం. అయితే ముఖ్యంగా మనం మంచి సప్లయర్ ని కనుక్కోవడం ఎలా? మన షాప్ ఓనర్స్ చేసే మేజర్ ఒక మిస్టేక్ ఉంటుంది. ఎక్కడైనా పర్చేజ్ కి వెళ్ళినప్పుడు సో ఎక్కువగా కాస్ట్ వెనకాల వెళ్తుంటారు. ఏదైతే కాస్ట్ ఉందో తక్కువ కాస్ట్ లో కావాలని, తక్కువ ప్రైస్ లో కొనాలి, తక్కువ ప్రైస్ లో అమ్మాలనేది దాని మీద వెళ్తారు. సో ఇక్కడ మీకు మేజర్ గా 3 ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సో అక్కడ వచ్చేసి మీకు ప్రాపర్ క్వాలిటీ దొరకదు. సో దాంతో పాటు మీకు మంచి ఫిట్ గానీ ఫినిష్ గానీ ఉండదు. అదే విధంగా సో మళ్ళీ వాళ్ళు మీకు ఎలాంటి సర్వీస్ అనేది ఇవ్వరు. సో దీని వల్ల ఏమవుతుందంటే మీ దగ్గరికి వచ్చే కస్టమర్ కి సాటిస్ఫాక్షన్ మీరు ఇవ్వలేరు. డెఫినెట్లీగా మళ్ళీ ఆ కస్టమర్ మనకి రిపీట్ రాడు. సో ఈ విధంగా మనం కస్టమర్ ని లాస్ అవుతాం, కస్టమర్ ని మనం కోల్పోతాం. అదే విధంగా పర్చేస్ చేసేటప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎవరి దగ్గర కొంటున్నాము. సో ఈ సప్లయర్స్ కూడా మనకి 3 రకాలుగా ఉంటారు. సో వీటిలలో ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి ట్రేడర్ ఏం చేస్తాడంటే జనరల్ గా ఎక్కడన్నా తయారయ్యే ఒక ఐటమ్ ఉంటుంది, జనరల్ గా తీసుకొని సో ఇంకొక సప్లయర్ కి ఇవ్వడం, లేదంటే షాప్ వెండర్ కి డైరెక్ట్ ఇవ్వడం, ఇది చేసేస్తాడు. కథం అంతవరకు ఆయన సర్వీస్ అయిపోతుంది. ఇది కాకుండా ఇంకొకరు డీలర్స్ ఉంటారు. అంటే వేరే ప్లేసెస్ నుంచి వాళ్ళు మెటీరియల్ అంతా కొనుక్కొని తెచ్చుకొని వాళ్ళ గోడౌన్ లో పెట్టుకొని మళ్ళీ మనం షాప్ వెండర్ ఎప్పుడైతే వెళ్ళినప్పుడు వాళ్ళు మనకు ప్రజెంట్ చేసి అమ్ముతారు. సో ఇక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు డిఫరెంట్ వాళ్ళ దగ్గర నుంచి సోర్సింగ్ చేయడం వల్ల ఏ ప్రోడక్ట్ ఏ క్వాలిటీ ఉంటుంది ఏంటి అనే ఒక క్లారిటీ మనకి ఇవ్వలేరు. అదే విధంగా దాని మీద పూర్తి గ్రిప్, అంటే క్వాలిటీ మీద పూర్తి గ్రిప్ అనేది ఆ డీలర్కి ఉండదు. సో ఇలాంటి దగ్గర కూడా మీరు ప్రాపర్ మెటీరియల్ చూసుకొనకపోవడం వల్ల మనకి కస్టమర్ కి ఇచ్చినప్పుడు మళ్ళీ కంప్లైంట్ వస్తుంది. సో అదే వచ్చేసి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరర్ అంటే ఇప్పుడు మాలాగా. సో మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ గార్మెంట్ అనేది టోటల్ గా మ్యానుఫ్యాక్చర్ ఇన్ అండ్ అవుట్ తయారు చేస్తారు కాబట్టి దాని క్వాలిటీ గురించి కానీ, ఫినిష్ గురించి కానీ, ఫిట్ గురించి కానీ ఒక ప్రాపర్ క్లారిటీ అనేది తనకు ఉంటుంది. కాబట్టి మీకు ఆ మంచి ఐటమ్ మంచి ప్రైస్ లో మంచి క్వాలిటీ ఇవ్వగలుగుతాడు. సో మీకు రిపీటెడ్ గా ఇంకేదైనా ఐటమ్ కావాలంటూ కూడా వీళ్ళ దగ్గర ఎవ్రీడే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఐటమ్ అనేది ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటుంది. ఇలాంటి మంచి ఐటమ్స్ మేము వేయడం వల్ల సో షాప్ ఓనర్ అనే వాళ్ళకి మంచి బెనిఫిట్ జరుగుతుంది. సో మీ షాప్ ఓనర్ కి మంచి బెనిఫిట్ జరిగితే సో మా మ్యానుఫ్యాక్చరర్ కూడా మంచి బిజినెస్ అనేది దొరుకుతుంది. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఎప్పుడైనా ఎవరైనా ఒక తెలివైన షాప్ వెండర్ ప్రతిసారి ఒక సప్లయర్ ని మార్చడు. సో ఎందుకంటే ప్రతిసారి సప్లయర్ ని మార్చినప్పుడు వాళ్ళు మళ్ళీ ఎవ్రీ టైం ఈ బాగుందా బాగోలేదా, ఎక్కువ రేట్ పడుతుందా తక్కువ రేట్ పడుతుందా ఇలాంటివి సెట్ చేసుకోవడంలోనే వాళ్ళకి టైం అంతా పోతుంది. సో వాళ్ళు కూడా ప్రాపర్ ఒక కాన్ఫిడెంట్ ని వాళ్ళ కస్టమర్ కి ఇవ్వలేరు. సో ఒక మంచి మ్యానుఫ్యాక్చరింగ్ ని సెలెక్షన్ చేసుకున్న తర్వాత వాళ్ళతో ఎక్కువ రోజులు జర్నీ చేయడం వల్ల వాళ్ళు మంచి ప్రొడక్ట్ ని తీసుకొచ్చి వీళ్ళు మంచిగా షాప్ లో అమ్మి వీళ్ళ కస్టమర్ కూడా ఒక మంచి సర్వీస్ ఇవ్వడానికి అనేది మీకు ఒక అవకాశం దొరుకుతుంది. సో కాబట్టి మంచి సప్లయర్ దొరికిన తర్వాత వాళ్ళని ఎక్కువ సార్లు మళ్ళీ మార్చడానికి ట్రై చేయొద్దండి. ఇంకొకటి సప్లయర్ ని మనం చూసుకునేటప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క యూనిక్ ప్రొడక్ట్ అనేది ఉంటుంది. సో ఒక డిఫరెంట్ ఏరియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ గార్మెంట్ అనేది తయారవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఢిల్లీ తీసుకున్నట్టయితే ఢిల్లీలో మీకు ఎక్కువగా జీన్స్ అనేది ఎక్కువగా తయారవుతుంది. అదే విధంగా లుధియానా లాంటి ప్లేస్లలో తీసుకున్నట్టయితే మీకు పాలిస్టర్ కి సంబంధించిన ట్రాక్లు టీషర్ట్లు ఎక్కువ తయారవుతుంది. అదే విధంగా మీకు ఒక తిరుపూర్ చూసుకుంటే ఎక్కువ నిట్స్ కి, అంటే ఎక్కువ టీషర్ట్స్, కాటన్ టీషర్ట్స్ కి ఎక్కువ ఫేమస్. సో అదే విధంగా ఇప్పుడు మనం ఒక షర్ట్స్ చూసుకుంటే ఇంతకు ముందు అహ్మదాబాద్ అట్లాంటి ఏరియాల్లో తయారు చేసేవాళ్ళు. సో బట్ ఇప్పుడు మనం ఇది హైదరాబాద్ లో కూడా ఇట్లాంటి షర్ట్స్ తయారు చేసే యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు మన యూనిట్ ఎలాగ ఉందో అలా మనం ఒక 15 ఇయర్స్ నుంచి ఇక్కడ హైదరాబాద్ లో కూడా మీకు షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది దొరుకుతుంది. సో ఇట్లా ఆ యూనిక్నెస్ ఉన్న ఏరియాలో మనం కొన్నప్పుడు ఏంటంటే సో మీకు అక్కడ ఆ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మంచి ఆ క్వాలిటీ ఐటమ్, వాళ్ళు దాంట్లో మాస్టర్స్ కాబట్టి ఆ ఐటమ్ క్వాలిటీగా ఉంటుంది, మీకు ప్రైస్ కూడా రీజనబుల్ గా ఉంటుంది. సో మీరు కస్టమర్కి అమ్ముకునేటప్పుడు కూడా మంచి మార్జిన్ అనేది పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు. కస్టమర్ కూడా మళ్ళీ మీకు రిపీట్ అనేది దొరుకుతుంది. ఇదే విధంగా ఇప్పుడు మీరు మ్యానుఫ్యాక్చరర్ ని ఐడెంటిఫై చేశారు. సో మ్యానుఫ్యాక్చరర్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం వేయాల్సిన కొన్ని జనరల్ క్వశ్చనరీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అది ఏంటంటే సో మీరు ఫ్యాబ్రిక్ ఎక్కడి నుంచి సోర్స్ చేసుకుంటారు? మీరు డైరెక్ట్ మిల్ నుంచి సోర్స్ చేసుకుంటారా, లేదంటే ఏదైనా సంథింగ్ మళ్ళీ షాప్ వెండర్ డీలర్ లాంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు సోర్స్ చేసుకుంటారా? మీకు కొన్ని ఐటమ్స్
ఎంత స్టాక్ దొరుకుతుంది, మినిమం ఎంత స్టాక్ మీరు మెయింటైన్ చేస్తారు, ఎన్ని వెరైటీస్ మీరు మెయింటైన్ చేస్తారు, సో ఎంత కెపాసిటీ ఉంది, అంటే మీరు ఎంత కెపాసిటీ ప్రొడక్షన్ అనేది పర్ డేకి తయారు చేయగలుగుతారు. సపోజ్ ఇప్పుడు మీకు ఏదైనా పెద్ద ఆర్డర్ వచ్చిందంటే మీరు చేయగలుగుతారా లేదా. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ తెలుస్తుంది, అంటే వాళ్ళ సేల్ కెపాసిటీ తెలుస్తుంది. అంటే ఎక్కువ ప్రొడక్షన్ చేసినప్పుడు వాళ్ళకి ఎక్కువ సేల్ కెపాసిటీ ఉంటుంది. సో అలాంటి వాళ్ళ దగ్గర మీకు ఐటమ్ కూడా ఎప్పటికప్పుడు కొత్తది వస్తుంది. సో డిజైన్ రిపీటెడ్ గా ఒకటే డిజైన్ ఎక్కువ రోజులు ఉండకుండా కొత్త కొత్త డిజైన్స్ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. సో దానివల్ల మీకు ఎప్పుడు స్టాక్ కూడా ఫ్రెష్ స్టాక్ దొరుకుతుంది. మనకి క్వాంటిటీలో తయారు చేస్తారు కాబట్టి మంచి కాంపిటేటివ్ ప్రైస్ కూడా మనకు దొరుకుతుంది. అదేవిధంగా మనకి వీళ్ళు సేల్ తర్వాత కూడా ఎట్లాంటి సపోర్ట్ చేస్తారు అంటే, ఇప్పుడు మనం ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇలా ఒక 100 పీసులు కొనుక్కెళ్ళినాం, సో మళ్ళీ కాల్ చేయగానే వాళ్ళు కాల్ లిఫ్ట్ చేసేసి మనకు సమాధానం చెప్పారనుకోండి, సో అదొక ఆఫ్టర్ సేల్ సర్వీస్ సపోర్ట్ ఉంటుంది. సో అలాంటి సపోర్ట్ లేకుండా జస్ట్ మనం కొనుక్కున్నాం వెళ్ళిపోయామంటే, అవతల మళ్ళీ కాల్ చేస్తే కూడా ఎవరు రెస్పాన్స్ ఇవ్వట్లేరంటే అలాంటి సప్లయర్ దగ్గర మనం కొనడం కూడా వేస్ట్ అనమాట. సో బిఫోర్ సేల్స్ ఎలాంటి సర్వీస్ అయితే దొరుకుతుందో, సో మనకి ఆఫ్టర్ సేల్స్ కూడా అదే టైప్ ఆఫ్ సర్వీస్ అనేది మనకు దొరకాలి. సో అప్పుడే ఆ సప్లయర్ జెన్యూన్ సప్లయర్ గా మనం కన్సిడర్ చేయాలి. ఏ సప్లయర్ దగ్గర మీరు కొన్నా కూడా ఫస్ట్ ఇనిషియల్గా కొన్ని ఒక MOQ ఒక 40-50 పీసెస్ మినిమం ఆర్డర్ లాగా కొనుక్కొని, మీకు కన్విన్స్గా ఉంటే ఓకే, ఏదైనా డౌట్గా ఉంటే మీరు ఒక 40-50 పీసెస్ మినిమం ఒక ఆర్డర్ కొనుక్కొని మీరు ఒక టెస్ట్ అండ్ ట్రయల్ లాగా మీరు కూడా మీ కస్టమర్కి అమ్మి అక్కడ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని, సో ఆ తర్వాత మీరు బల్క్ ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఏంటంటే కొంచెం మనకి సేఫ్టీ ఉంటుంది, మనం ఎక్కువ మెటీరియల్ కొనుక్కొని స్టక్ అవ్వకుండా మనం ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండొచ్చు. సో ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో వాళ్ళు కాంపిటేటివ్ ప్రైస్ కమ్మి వాళ్ళు ఎలా సర్వే అవుతున్నారు అని అంటే, వాళ్ళు ఒక ఫ్యాబ్రిక్ తయారయ్యే దగ్గర నుంచి గార్మెంట్ తయారయ్యేంత వరకు టోటల్ ప్రాసెస్ అంతా వాళ్ళ అండర్లో ఉండడం వల్ల వాళ్ళ క్యూస్ క్వాలిటీ కానీ, ప్రైస్ కంట్రోల్ కానీ, ఫినిషింగ్ కానీ ఇవన్నీ వాళ్ళు నీట్గా సెట్ చేసి మన కస్టమర్స్కి ఇస్తారు. సో అయితే ఇప్పుడు మనం ఒక చిన్న షాప్ వాళ్ళలాగా అలాంటి అంత పెద్ద సెటప్ చేయలేము కాబట్టి, మనం ఒక మంచి మ్యానుఫ్యాక్చరర్ని పట్టుకుంటే మనకు కూడా ఎలాంటి మిడిల్ మెన్ లేకుండా తక్కువ ధరకు దొరుకుతుంది. ఆ మ్యానుఫ్యాక్చరర్ నిజంగా మంచి మ్యానుఫ్యాక్చరర్ అయ్యి ఉంటే మీకు క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఇస్తాడు, అదేవిధంగా లేటెస్ట్ డిజైన్స్ ఇస్తాడు, కాంపిటేటివ్ ప్రైస్ కూడా ఇస్తాడు. సో అదేవిధంగా ఈ అన్నిటిని పాయింట్ని మనం బేస్ చేసుకొని మన అక్షయ్ గార్మెంట్స్లో కూడా మనం ఎలాంటి మధ్యవర్తులు లేకుండా, మనకి ఎవరైతే షాప్ వెండర్స్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారో డైరెక్ట్ వాళ్ళకి మనం మెటీరియల్ సప్లై చేయడం జరుగుతుంది డీలర్ ప్రైస్లోనే. దాంతోపాటు మా 15 years ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ తోటి మేము తయారు చేసే ప్రోడక్ట్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేస్తాము. దాంతోపాటు మనం బల్క్ క్వాంటిటీలో ప్రొడక్ట్ తయారు చేయడం వల్ల సో మీకు ప్రైస్ అనేది కూడా వెరీ కాంపిటేటివ్ ప్రైస్లో మీకు అందిస్తాం. సో ఇవే మనం ఒక సప్లయర్ని కనుక్కునేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు. ఇంకా ఏదైనా ఇలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే కింద మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మా ఈ వీడియోని సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కానీ ఎవరైనా షాప్ వెండర్స్ ఉంటే వాళ్ళకి మీరు ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి ఎంతో అంత యూజ్ అవుతుంది. సో ఇలాంటి కంటెంట్తో మేము నేర్చుకున్న కంటెంట్ ఇంకొక 10 మందిలో ఎవరికైనా ఒక్కరికైనా ఉపయోగపడాలని చెప్పేసి మేము ఈ వీడియోస్ చేస్తున్నాము. సో కాబట్టి మీరు మా వీడియోని లైక్ చేయండి. సో మా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకా మోటివ్గా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని సో మీ ముందుకు తీసుకుంటాం.